గతానికి ఇప్పటికీ ఉండేటటువంటి తేడా ఖచ్చితంగా చర్చకొస్తుంది. సక్సెస్ అయినప్పుడు గత చరిత్రని ఎవరు చెప్పరు, కానీ తెలుసుకుంటే అదొక స్ఫూర్తివంతమైన కథ అవుతుంది. బుమ్రా మొన్న లాస్ట్ మ్యాచ్లో ఏదైతే వరల్డ్ కప్ గెలుపులో తను వేసినటువంటి బౌలింగ్లో తక్కువ స్కోర్ మాత్రమే చేయనివ్వడంతోనే ఒక రకంగా విజయంలో అది కూడా ఒక కీలక పాత్ర. అసలు ఈ బుమ్రాకి సంబంధించి ఏదో అందులో హైయెస్ట్ రికార్డు సాధించడం కూడా చెప్పుకున్నాం కదా ఇంతకుముందు ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ. తన గురించి తాజాగా అసలు కథ ఏంటి అంటే అదొక కన్నీటి కథనాల ఒక అద్భుతం అనాలి. ఆకలితో ఉన్నటువంటి ఆ ఇంట్లో కూడా ఆనందం వెల్లివిరిసినటువంటి కథ అనుకోవాలి. వాళ్ళ తల్లి దల్జీత్ కౌర్, బుమ్రా తల్లి, వేలుపట్టుకుని నడిచే కొడుకు తప్ప ఆమె పక్కన ఎవరు లేరు. ఒక రాష్ట్రం కాదు, ఒక భాష కాదు, తిన్నామని అడిగే వాడే లేని పరిస్థితి. సాధారణంగా ఒక స్త్రీ అయితే కూలిపోతుంది, కానీ దల్జీత్ కౌర్ అక్కడ తాగలేదు. అవాంతరాలను ధిక్కరించి నిలబడింది. ఆ బిడ్డలోనే తన భవిష్యత్తును చూసింది. కంకణం కట్టుకుని అతన్ని యోధునిగా తీర్చిదిద్దాలని నిర్ణయించుకుంది. అమ్మ తీసుకున్న గొప్ప నిర్ణయం ఇద్దరి ప్రాణాలు కాపాడింది. దానికి తోడు క్రికెట్ ప్రపంచంలో మన దేశ గౌరవం నిలబెట్టింది. 100 కోట్లకి సంబంధించినటువంటి ఈ వ్యవహారానికి సంబంధించి ఏదైతే 100 కోట్ల మంది భారత క్రికెట్ అభిమానులు ఓటమిని అంగీకరిస్తున్న తరుణంలో బంతిని తీసుకుని మ్యాచ్ని మన వైపు తిప్పాడు. సూపర్ బౌలింగ్తో టీమిండియా ఛాంపియన్గా నిలిపాడు. ప్రస్తుతం ఈ బుమ్రాకి సంబంధించినటువంటి అంశం పెద్ద ఎత్తున ప్రశంసల వర్షం కురిపిస్తోంది. అందరూ ఆహ్ బుమ్రా ఓ బుమ్రా అని కొనియాడుతున్నారు. కానీ అతడు తన చిన్నతనంలో అనాథ మాదిరి జీవించాడని చాలామందికి తెలియదు. జన్ప్రీత్ బుమ్రాది పంజాబీ కుటుంబం. తండ్రి జస్వీర్ సింగ్, తల్లి దల్జీత్ కౌర్ బుమ్రా. బుమ్రా తండ్రి జస్వీర్ సింగ్ 6 ఏళ్ల వయసులో చనిపోయాడు. తండ్రి లేని మనవడు, భర్తను కోల్పోయిన బాధలో ఉన్న కోడలికి బుమ్రా తాత సంతోష్ సింగ్ బుమ్రా సహాయం చేయాల్సింది బదులు వాళ్ళని వదిలి వేరే ఊరు వెళ్ళిపోయాడు. భర్త మరణం అత్తమామలు పట్టించుకోకపోవడంతో బుమ్రా తల్లి ఒంటరిగా మిగిలిపోయింది. అదే ఆమెను ఎదిగేలా చేసింది. ఎలాగైనా కొడుకును గొప్పగా తీర్చిదిద్దాలని కంకణం కట్టుకుంది. అప్పటికే వస్త్రాన్పూర్లో ఓ పాఠశాలలో ప్రిన్సిపల్గా పనిచేస్తున్న ఆమె తన కొడుకు కోసం మరింత కష్టపడింది. చిన్నప్పటి నుంచి క్రికెట్పై మక్కువ పెంచుకున్న బుమ్రా తల్లి దల్జీత్ కౌర్ బుమ్రాని క్రికెట్ వైపు ప్రోత్సహించింది. ఓ అద్దింట్లో తల్లితో ఉంటూ బుమ్రా బంతితో ఆడుకుంటుండేవాడు. కింద ఉన్న ఇంటి యజమానులు ఆ శబ్దం వింటుంటే బుమ్రా మాత్రం గోడ కిందకి బంతితో ఆడుకునేవాడు. అందుకే ఇంత పర్ఫెక్ట్గా యార్కర్లు వేయగలనని బుమ్రా స్వయంగా చెప్పాడు. క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొని బుమ్రా క్రికెటర్గా ఎదిగాడు. భర్త సపోర్ట్గా లేకపోయినా, అత్తమామలు పట్టించుకోకపోయినా బుమ్రా తల్లి బుమ్రాను గొప్ప బౌలర్గా తీర్చిదిద్దింది. దేశం కోసం ఒక్క వజ్రాయుధం తయారైంది అనేటటువంటి అంశం, అంటే కష్టాలలో నుంచి నష్టాలలో నుండి కూడా ఎదగచ్చు అన్నటువంటిది నిరూపించినటువంటి చరిత్ర అతన్ని.